మ్యాట్రిక్స్ వారి రొయ్యరాజు ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్తే అండి. రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, చెరువులో హైడ్రోజన్ సల్ఫైడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి, ఏమి చేయాలి? సో మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచాలండి. మీకు ఉన్నటువంటి ఈ ఫెడల్ వీల్స్, ఏరేటర్లు ఉపయోగించి నీటిలో ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే డిఓ లెవెల్స్ ని ఒక 5 mg/లీటర్ కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. సెకండ్ ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ పెరిగితే హైడ్రోజన్ సల్ఫైడ్ ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. దానివల్ల విషపూరితమైనటువంటి ప్రభావం అనేది తగ్గుతుంది అనమాట. సెకండ్ మీరు చేయవలసింది ఏంటంటే క్లోరిన్ ట్రీట్మెంట్ చేయాలండి. ఇప్పుడు 1 నుంచి 2 ppm క్లోరిన్ అనేది నీటిలో కలిపి, జనరల్ గా మనం సోడియం హైపోక్లోరైడ్ అంటాము, దాన్ని కలిపి ఒక 48 అవర్స్ తర్వాత గానీ ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ స్థాయిని పరీక్షించండి. ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఆక్సిడైజ్ అయిపోయి నీటిని శుభ్రం చేస్తుంది అనమాట. సో అదొక రకమైనటువంటి టెక్నిక్. థర్డ్ మీరు చేయవలసింది ఏంటంటే థయోబాసిల్లస్ బ్యాక్టీరియాను చేర్చడం ద్వారా ఈ విషపూరిత ప్రభావం తగ్గించవచ్చు అనమాట. అంటే ఒక 5 నుంచి 10 కిలోల పరిమాణంలో ఎకరాకు చల్లండి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ని సల్ఫేట్ గా మార్చి విషపూరితమును తగ్గిస్తుంది అనమాట. సో అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే హైడ్రోజన్ సల్ఫైడ్ స్థాయి ఎప్పుడు కూడా 0.05 mg/లీటర్ కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలండి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఎక్కువగా ఉంటే సీడింగ్ చేయకూడదు. రొయ్యల ఆరోగ్యానికి చాలా హానికరం అండి. సో ఇవి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలండి. నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే రోజువారీగా మీరు చేసేటువంటి డిఓ గానీ, పీహెచ్ గానీ, అమ్మోనియా స్థాయిలు యాజ్ యూజువల్ గా మానిటర్ చేయండి. దీనివల్ల ఏంటంటే మనం అవన్నీ సమస్యల్ని అధిగమించవచ్చు అనమాట. ఈ యొక్క రెండవ ప్రశ్న, చెరువులో పసరు ఉంది, ఎలా తగ్గించుకోవాలి? చెరువులో పసరు అనేది అంటే పసరు అంటే ఆల్గే అండి. ఇప్పుడు నియంత్రించడానికి ప్రధానంగా పోషకాల సమతుల్యత ఒకటి, నీటి నాణ్యత నిర్వహణ చాలా ముఖ్యమండి. అసలు పసరు ఎందుకు ఏర్పడుతుంది అని కారణం చూసినట్లయితే మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్ స్థాయిలు ఎక్కువగా ఉండటం అనేది ప్రధాన కారణం. అంటే ఎరువులు అనేవి అతిగా మనం వినియోగించడము. సో మరి సేంద్రియ పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం మనం ఇస్తాము, దాని అవశేషాలు, అలాగే రొయ్యల మలమూత్రాలు, ఇవి కూడా మనకి నీటి అడుగును చేరిపోతుంటాయి అనమాట. ఆ నీటి ప్రవాహం సరిగ్గా లేకపోవడం అంటే స్తంభించిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఆల్గేకు అనుకూలంగా ఉంటుంది. సో మరి పసరు తగ్గించాలి అంటే ఏం చేయాలంటే నీటి మార్పిడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రోజుకి ఒక 10 నుంచి ఒక 15% వరకు నీటిని తాజా నీటితో మారుస్తూ ఉండాలండి. ఇదేం చేస్తుందంటే పోషకాల సాంద్రతను తగ్గిస్తుంది అనమాట. ఓకేనండి. సెకండ్ థింగ్ ఏంటంటే బయోఫిల్టర్ ను ఉపయోగించడం. ఈ బయోఫిల్టర్లు అంటే ఏమి కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ కార్ప్ వంటి ఫిషెస్ ని ఒక 50 నుంచి 100 వరకు ఎకరాకి యాడ్ చేయడం వల్ల ఈ రొయ్యల చెరువులోకి అవి ఏం చేస్తాయంటే ఆల్గేను ఆహారంగా తీసుకుంటాయి అనమాట. సో ఆ విధంగా కొంత కంట్రోల్ చేయొచ్చు. అలాగే జూ ప్లాంక్టాన్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డాఫ్నియా తీసుకోండి, అటువంటి ఆల్గేని పోటీని అంటే తగ్గిస్తుంది అనమాట, దానికి స్థాయిని తగ్గిస్తుంది అనమాట. వీలైనంత వరకు మీరు ఏం చేయాలంటే ఫాస్ఫేట్ ని నియంత్రించండి. బయోఫ్లాక్ టాబ్లెట్స్ ని వాడండి. ఇవేంటంటే ఫాస్ఫేట్ ను బంధించి ఆల్గే యొక్క వృద్ధిని నిరోధిస్తాయి అనమాట. ఎరువులు వేసే రేటును కూడా మీరు చాలా వరకు ఒక 30 నుంచి 40% తగ్గించండి. సో మీకు ఇది బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. యాంటీ ఆల్గే జనరల్ గా ఏంటంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి మనకి సహజంగా వాడేటువంటి పద్ధతులు. జవ్వాది పొడి అంటాము, వాటిని ఒక 20 kg ఎకరాకి గానీ నీటిలో చల్లండి. ఇదేం చేస్తుందంటే ఆల్గే కణాలు గ్రోత్ లేకుండా స్తంభింపజేస్తాయి అనమాట. అలాగే నీలగిరి తైలం అంటారు, దాని ఒక లీటరు ఎకరాకి వాడినట్టయితే ఏమవుతుందంటే ఆల్గే వృద్ధి అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఇవి జనరల్ గా వాడేటువంటి పద్ధతులు అనమాట. సో మనం యాంత్రికంగా మనం చేయగలిగేది ఏం లేదు. మనకి ఏరేటర్లు ఉంటాయి, ఈ ఫెడల్ వీల్స్ వాడి ఆక్సిజన్ లెవెల్స్ ని ఎప్పుడు మెయింటైన్ చేయండి. ఒక 5 mg/లీటర్ ఉండేటట్టుగా చూసుకోండి అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి 3 రోజులకు ఈ నీటిలో ఏంటంటే ఒక అమ్మోనియా గానీ నైట్రేట్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండండి. వీరుంటే తప్పకుండా మీరు డోలోమైట్ ని ఒక 200 kg ఎకరాకి ఒక 15 రోజుల గ్యాప్ తో గాని వేస్తూ ఉన్నట్టయితే ఇదేం చేస్తుందంటే pH ని ఒక 7.5 నుంచి 8.5 మధ్యలో ఉంచుతుంది అనమాట. ఆహారం ఇచ్చేటువంటి ప్రక్రియలో కూడా కొన్ని ప్రోబయోటిక్స్ ను, బ్యాసిల్లస్ స్టెయిన్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిని కలపడం వల్ల ఈ సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నాన్ని కూడా మనకు వేగవంతం చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే దీన్ని అధిగమించవచ్చు. మూడవ ప్రశ్న, మా రొయ్యలు 70 కౌంట్ లో ఉన్నాయి, రొయ్యల్లో వైట్ గట్ వచ్చి తగ్గింది, ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రొయ్యల్లో వైట్ గట్టు తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన సింపుల్ అండ్ బెస్ట్ జాగ్రత్తలు ఏంటంటే ముందుగా నీటి నాణ్యత చూసుకోండి.
డిఓ లెవెల్స్ అనేది ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు కూడా 5 mg/లీటర్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. pH అనేది ఒక 7.5 నుంచి 8.5 మధ్య ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే అమ్మోనియా చూసినట్లయితే ఒక లెస్ దాన్ 0.1 mg/లీటర్ ఉండేటట్టుగా చూసుకోండి. ప్రోబయోటిక్స్ వాడండి. బ్యాసిల్లస్ సబ్టైల్స్ గానీ ఒక 5 నుంచి 10 గ్రాములు పర్ కేజీకి ఆహారంతో కలిపి 7 రోజులు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఫీడింగ్ అనేది కూడా నియంత్రించడం చాలా ఇంపార్టెంట్. ఓవర్ ఫీడింగ్ ఇవ్వద్దు. ఈ రొయ్యలు తినగలిగినంత ఆహారం ఇవ్వండి. ఓవర్ ఫీడింగ్ అనేది చేయడం వల్ల అనేది సమస్యకి దారితీస్తుంది అనమాట. ఈ ప్రోటీన్ కూడా ఏమవుతుందంటే ఒక ప్రోటీన్ అనేది 35% నుంచి ఒక 40% వరకు ఉన్న ఒక మంచి ఫీడ్ ను వాడండి. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. నీటి మార్పిడి కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. రోజుకు ఒక 10 నుంచి 15% నీటిని మారుస్తూ ఉండండి. ఈ స్లడ్జ్ ఏవైతే ఉంటాయో అనవసరమైనటువంటి మలమూత్రాలు ఇవన్నీ కూడా తొలగించడానికి ప్రయత్నిస్తుండండి. ఈ చెరువు బాటం కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉండండి. ఈ సింపుల్ టెక్నిక్స్ ని ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే వైట్ గట్ అనేది పునరావృతం కాదండి, తగ్గి ఈ రొయ్యల యొక్క ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది. మీ యొక్క 4వ ప్రశ్న, వనామీ చెరువుకు లూజ్ వాటర్ వాడుతున్నాము, 2 నెలలు అవుతుంది. రొయ్యల్లో గకౌంట్ 200 నుంచి 300 మాత్రమే ఉంది, ఏమి చేయాలి? జనరల్ గా వనామీ చెరువులో రొయ్యల సంఖ్య తక్కువగా ఉండటం అనేది నీటి నాణ్యత సమస్య వల్ల కావచ్చండి. కాబట్టి దీన్ని పరిష్కరించడానికి ముందుగా మనం ఏం చేయాలంటే నీటి pH, ఆక్సిజన్ స్థాయి, ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఇప్పుడు ఆధునిక ఐఓటీ టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. కాబట్టి ఈ ఐఓటీ ఆధారిత సెన్సార్లు పర్యవేక్షణ వ్యవస్థను గాని ఉపయోగించినట్లయితే ఈ నీటి పరిస్థితి ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో గమనించడం అనేది పాసిబుల్ అవుతుంది. అది అవసరం కూడా. ఈ నీటిలో కలుషితాలు ఏవైతే ఉంటే వాటిని తగ్గించడానికి నానోపోరస్ ఈ అడ్జార్బెంట్లు అనేవి ఉన్నాయి. ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ RAS వంటి బెస్ట్ మెథడ్స్ ని మనం అమలు చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ ప్రెడిక్టివ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేవి వచ్చున్నాయి. సో వాటి ద్వారా ఏంటంటే నీటి యొక్క నాణ్యతను ముందుగానే మనం అంచనా వేసి అవసరమైన చర్యలు కూడా తీసుకోవచ్చండి. కాబట్టి సరైన ఆహారము, నీరు నిర్వహణ చాలా కరెక్ట్ గా చూసుకోవడము, ప్రొఫెషనల్ సలహా తీసుకోవడం ద్వారా ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని రొయ్యల సంఖ్య వాడడం వల్ల ఈ రొయ్యల సంఖ్య పెరిగేటంటే చెరువు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది అనమాట. 5వ ప్రశ్న, రొయ్యల్లో రెడ్ డిసీజ్ ని ఎలా తగ్గించుకోవాలి? రొయ్యల్లో ఏంటంటే రెడ్ డిసీజ్ అనేది తగ్గించుకోవడానికి ఒక స్పష్టమైనటువంటి శాస్త్రీయ పరిష్కారాలు ఉన్నాయండి. సో వ్యాధి కారకాన్ని ఫస్ట్ మనం గుర్తించాలి. తర్వాత ఈ రెడ్ డిసీజ్ సాధారణంగా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందనే విషయం తెలుసుకోవాలి. సెరాటియా మ్యాక్రోసెన్సిస్ లేదంటే విబ్రియో స్పీసీస్ ఇటువంటి వాటి వల్ల వస్తుంది. కాబట్టి మొదట నీటి నమూనాలు, రొయ్యల యొక్క నమూనాలు తీసుకుని ల్యాబ్ లో బ్యాక్టీరియా పరీక్ష చేయించాలన్నమాట. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నిర్దిష్టమైనటువంటి యాంటీబయాటిక్స్ చికిత్స అనేది అందించాలి వాటికి. అది కూడా ఏంటంటే ల్యాబ్ ఫలితాల ఆధారంగా మనం బ్యాక్టీరియాకు సున్నితమైనటువంటి యాంటీబయాటిక్స్ మాత్రమే ఉపయోగించాలి. టెట్రాసైక్లిన్, అమాక్సిసిలిన్ అటువంటి మాత్రమే వాడాలన్నమాట. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాంటీబయాటిక్ మోతాదు ఎప్పుడు కూడా నిపుణులు ఎవరైతే సలహా ఇస్తున్నారో వారు చెప్పిన విధంగానే మనం పాటించాలి. సో ఎక్కువగా యూజ్ చేయకూడదు అనమాట. ప్రోబయోటిక్స్ వాడకం అనేది చేయడం మంచిది. 3వ పాయింట్ గా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే బ్యాసిల్లస్ సబ్టైలిస్ గానీ, లాక్టోబాసిల్లస్ స్పీసీస్ గానీ ఇటువంటివి ఏంటంటే ప్రోబయోటిక్స్ వాడకం ద్వారా మనకి చెరువు నీటిలో హానికర బ్యాక్టీరియా సంఖ్య తగ్గి రొయ్యల ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అనమాట. సో అదొకటి మన బెనిఫిట్ అనమాట. 4th పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది నీటి శుభ్రత, ఆక్సిజన్ మెరుగుదలని ఇంప్రూవ్ చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి నీటి శుభ్రతను పాటించండి. డిసీజ్ వ్యాప్తి తగ్గించడానికి కూడా ఈ డిఓ లెవెల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. సో 5 ppm ఉండేటట్టుగా చూసుకోండి. pH అనేది ఒక 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండేటట్టుగా చూడండి. ఈ లూజ్ వాటర్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలండి. ఎందుకంటే మురికి, ఈ ఆర్గానిక్ పదార్థాలు ఉంటే మనకి ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి తొలగించడానికి ప్రయత్నించండి. బయోసేఫ్టీ చర్యలు తీసుకోండి. ఈ కొత్త రొయ్యలు ఏమైనా తెచ్చి చెరువులోకి తీసుకుని రావడానికి ముందు వాటిని క్వారంటైన్ చేయండి. అది చాలా మంచిది. చెరువు పరిసరాలు ఏవైతే ఉంటాయో ఆ పరిసరాలే కాదు, ఈ పరికరాలు కూడా మనం వాడేటువంటి శుభ్రపరచుకోవడం, డిస్ఇన్ఫెక్షన్ చేయడం ఓకేనండి, చాలా తప్పనిసరి అని కంపల్సరీగా మీరు పాటించాలి. ఈ వ్యాధి నిరోధక టీకాలు ఏవైతే ఉంటాయో వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయో వాటిని యూజ్ చేయండి.
కొన్ని పరిశోధనలు ఇప్పుడు ఆల్రెడీ విబ్రియో వ్యాధుల నిరోధానికి టీకాలు అభివృద్ధి చేస్తున్నాయి. ఈ టీకాలు అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించడం ద్వారా రెడ్ డిసీజ్ ను తగ్గించుకోవచ్చండి. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.